ఇకపోతే ఏ నర్తనశాలకి వెళ్ళటం మీకు ముఖ్యమో ఇకపై మీరు అక్కడికి వెళ్ళకూడదు. అలాగే ఏ దాసి కారణంగా మీరు ఈ నేరానికి పాల్పడ్డారు. నేటి నుంచి మీరు ఆమెను కలవటానికి వీల్లేదు. ఇదే మేము మీకు విధిస్తున్న శిక్ష. నాన్న సలీం, నేను మీ కోపాన్ని అర్థం చేసుకోగలను. అలా కోపగించుకోవడంలో తప్పులేదు. షెహన్షా తన కుమారుడి పట్ల ఇలా ప్రవర్తించడం ఇది చాలా తప్పు. కానీ మీరేం కంగారు పడకండి. నేను ఇక్కడే ఉన్నానుగా. నేను సమయం చూసుకుని షెహన్షాతో మాట్లాడతాను. వారి తీర్పుని తక్షణమే మార్చుకోమని చెప్తాను. ఆగండి అమీజాన్, అదేమీ అవసరం లేదు. ఒక పొగరబోతు షెహన్షాని బతిమలాడాల్సిన అవసరం మీకు లేదు. అలా అనుకున్నానా? నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఎందుకు ఆ ఖుదా నిన్ను నా గర్భాన పుట్టించలేదన్నదే నా ఆవేదన. అలా పుట్టించి ఉంటే నేను ఏమైనా చేసేదాన్ని. నేను నీ పట్ల ఇలాంటి అన్యాయం జరగనిచ్చేదాన్నే కాదు. కానీ ఏం చేయను? జన్మనిచ్చిన వారినే కదా కన్న తల్లి అంటారు. అమీజాన్, ఏమిటి అర్థం లేని మాటలు? మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని కన్నతల్లి కంటే ఎక్కువగా గౌరవిస్తూ వచ్చాం. అది నాకు తెలుసు నాన్న. కానీ నీకొచ్చిన ఈ అక్రమ సంతానం అనే మచ్చని నేను కడిగేయలేను కదా. నేను నీ కన్న తల్లయ్యుంటే, నేనే జోదా బేగం నై ఉంటే వెంటనే నీకోసం మతం మార్చుకుని ఉండేదాన్ని. నేను ఇలాంటి కష్టాలు పాలు చేసేదాన్ని కాదు. అయినా నువ్వేం కంగారు పడుకు. నీకు ఈ రొకయ్య అమీజాన్ ఉంది కదా, అన్ని చక్కబడతాయి. నేను వెళ్లి షెహన్షాతో మాట్లాడతాను. ఎలాగైనా సమస్యను పరిష్కరిస్తాను. ఇప్పుడు నువ్వు కొంచెం నా త్వర కాస్తైనా తిను. తర్వాత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. కూర్చో, సరేనా? ప్రస్తుతానికి ఇక్కడ నా పని ముగిసిపోయింది. దీంతో జోదా బేగం కష్టాలు ఆరంభమైనట్టే. మీరు ఈ వ్యవహారాన్ని షెహన్షా ముందుకు తీసుకెళ్లి మంచి పని చేశారు. దీంతో కాబోయే షెహన్షా విలువేంటో ఆ సలీంకి చక్కగా తెలియవస్తుంది ఇప్పుడు. కానీ ఆ చంపదెబ్బ ఇంకా నా చెవిలో మారుమోగుతుంది దానియేల్. నేను ఎల్లప్పుడూ వారి పట్ల గౌరవం చూపించాను, కానీ అందుకు బదులు ఇదా చేసేది. పోన్లేండి, అదలా ఉంచండి. సలీం భాయిజాన్కి తను చేసిన తప్పుకి శిక్ష పడ్డందుకు ఇది మీరు సంతోషించాల్సిన సమయం. ఆదాబ్ భాయిజాన్. నువ్వు చేసే పనేమీ బాలేదు మురాద్. అన్నదమ్ముల వ్యవహారం కదా, కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి. నువ్వు షెహన్షాకి సలీం మీద ఫిర్యాదు చేసి ఉండకూడదు. మరేం చేయాలి? నేను ఒక దాసి ముందు జరిగిన అవమానాన్ని ఎలా మర్చిపోగలను? నేను నా పదవిని అగౌరవపరచుకోవాలా నేను? కానీ ఒకటే గుర్తుంచుకోవాలి, సలీం నీకు అన్నయ్య అవుతారు. కానీ వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కాబోయే షెహన్షానని. నువ్వు మర్చిపోతున్నావు ఆ పదవి సలీందేనని. ఆ అర్హత తనకు మాత్రమే ఉంది. నాకు ఆ అర్హత ఎందుకు లేదు? నేను కూడా హకీం మిర్జాపై జరిగిన యుద్ధంలో పాల్గొన్నాను కదా. ఆయనేమో ఏం పట్టించుకోవడం లేదు. సలీం వహించవలసిన అన్ని బాధ్యతలు నేనే నిర్వహిస్తున్నాను. అలాంటిది నేను మీ దృష్టిలో కాబోయే షెహన్షా ఎందుకు కాను భాయిజాన్? నాకు అర్హత ఎందుకు లేదు? ఇక నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సలీం బాద్షా కానున్నారు. ఎందుకు భాయిజాన్? చెప్పండి. అలా ఆగిపోయారే? ఆ పదవికి సలీం భాయిజాన్ అర్హుడు ఎందుకని చెప్పండి. ఎందుకంటే వారే షెహన్షాకి పెద్ద కుమారుడు కనుక. వారే నిజమైన వారసుడు. అలాంటి వారి పట్ల నువ్వు గౌరవంగా వ్యవహరించాలి. భాయిజాన్, మీరంటున్న మాటల్లో నాకు అసూయ ధ్వనిస్తుంది. చెప్పేదేదో స్పష్టంగా చెప్పండి. మీరు వారిని వెనకేసుకొస్తున్నారని ఒప్పుకోండి. అది నిజం కాదు మురాద్. నా దృష్టిలో నువ్వు సలీం ఇద్దరూ సమానమే. నాకు ఇద్దరిపైన ఒకే రకమైన ఇష్టం ఉంది. నేను చెప్పేదేంటంటే సలీం భాయిజాన్ని నేను ఎంత గౌరవిస్తానో నువ్వు కూడా అంతే గౌరవించాలని. రహీం చాలా సరిగ్గా చెప్పాడు మురాద్. నువ్వు చేసిన పని నాకు సిగ్గుచేటుగా ఉంది. నువ్వు అలా చేయడం వల్ల సలీం మనసులో ద్వేషం, బాధ రెండూ కలిగాయి. అమీజాన్, నువ్వేం చెప్పకు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు రహీం భాయిజాన్ని, సలీం భాయిజాన్ని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తావు. నీ దృష్టిలో నేనున్నా కూడా లేనట్లే కదా. నీకు నీ కర్తవ్యం, నీ సంస్కారం తెలిసి ఉండడం చాలా అవసరం మురాద్. అలాగే నా కర్తవ్యం ఏంటంటే మా కుమారుడు తప్పు చేస్తున్నప్పుడు తనకు నేను నచ్చ చెప్పాలి. ఇప్పుడు నేను ఆ పనే చేస్తుంటే అందులో అంత తప్పేముంది మురాద్? అదే నిజమైతే నీ ముద్దుల కుమారుడైన సలీం రాకుమారుడికి కర్తవ్యం, సంస్కారం నేర్పించి ఉండాల్సింది. నేను
నీ కన్న తల్లి అయ్యుంటే, నేనే జోదా బేగం అయి ఉంటే వెంటనే వెంటనే నీకోసం మతం మార్చుకుని ఉండేదాన్ని. నేను ఇలాంటి కష్టాలు పాలు చేసేదాన్ని కాదు. అప్రమత్తంగా ఉండండి. మాలికాయే హింద్ వేం చేస్తున్నారహో. సలీం, మీరు మళ్ళీ మహల్కి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మేము తిరిగి ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్తాం? మేం ప్రశాంతంగా ఉండగలిగిన చోటు మాకు ఎక్కడా మిగిల్లేదు. ఇంకెక్కడికి వెళ్తాం? సలీం, నువ్వు కోపగించుకోవడంలో నీ తప్పేమీ లేదని నాకు తెలుసు. షహిన్షా చేసిన పని నాకు కూడా నచ్చలేదు. నేను దాంతో ఏకీభవించను. నీకు సంగతి చెప్పనా? ఈ విషయంగా నేను షహిన్షాతో మాట్లాడడం కూడా జరిగింది. కానీ గొప్పగా ఉంది, చాలా గొప్పగా. భలే ఉంది ఇది. భార్య గాయపరిస్తే భర్త వచ్చి లేపనం పూస్తారు. అదే భర్త చేస్తే భార్య వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి స్పష్టంగా చెప్తున్నాను. నాకు మీ నుంచి సానుభూతి అక్కర్లేదు. గాయానికి ఔషధము అక్కర్లేదు. సలీం, నేను మీకు అదా, అది నాకు తెలుసు. మీరేం చెప్పదలిచారో నాకు తెలుసు. మా మీద ఎంతో శ్రద్ధ ఉన్నట్టు మమ్మల్ని నమ్మించదలిచారు. మీరు మా కన్న తల్లి కనుక మీ కుమారుడు బాధపడితే తట్టుకోలేరు. ఎందుకంటే మీదొక కన్న తల్లి హృదయం. అదే కదా మీరు మాతో చెప్పాలనుకుంటుంది. అలాగే మేమంటే మీకు చాలా ఇష్టమని నమ్మించాలనుకుంటున్నారు. మీకో మాట చెప్పనా? నిజంగా మీకు మా మీద ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికే మీరు మీ మతం మార్చుకుని ఉండేవారు. మీరు ఇస్లాం మతానికి మారిపోయి ఉండేవారు. నిజం చెప్పాలంటే మీకు మీ మతం వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు మేము మా సర్వస్వం కోల్పోతున్నప్పుడు మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, మా కన్న తల్లి మా కోసం కనీసం ఈ మాత్రం త్యాగం చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. బాల్యం నుంచి నేను మీతో పాటు కలిసి పూజలు చేసేవాడిని కదా. మీ కృష్ణుడి ముందు మీరు చెప్పినట్టుగా తల వంచుకొని పూజా పునస్కారాలు చేశాం. మాకు ఈ మత వివాదాల్లో ఇరుక్కోవడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మా ఉనికే ఒక ప్రశ్నగా తలెత్తుతుంది. ఈ లోకంలో అందరి ముందు మేము బాద్షా అక్రమ సంతానంగా చెప్పుకోబడుతున్నాం. మా కన్న తల్లి మా కోసం తన మతం మార్చుకొని ఉంటే ఇలా ఎన్నడూ జరిగేదే కాదు. సర్వస్వం కోల్పోయాం మేము, సర్వస్వం. అసలు నిజం చెప్పాలంటే షెహన్షా మాకివ్వాల్సిన పదవిని మురాద్కి ఇచ్చేసినందుకు మాకు ఎలాంటి విచారమూ లేదు. దీని గురించి నేనేమీ తప్పు పట్టడం లేదు. ఎంతైనా మురాద్ నాకు తమ్ముడు, పర్వాలేదు. పైగా ఈ పదవి మీద మాకు ఎలాంటి మక్కువ లేదు. కానీ షెహన్షా మా పట్ల వ్యవహరించిన తీరు, అది మేము ఎన్నటికీ భరించలేము. ఇది వారు తమ ఆజ్ఞ ధిక్కరించడం అనుకోనివ్వండి, ఆయన్ని అవమానించామనుకోండి, లేక ఇది మా తిరుగుబాటు అనుకోనివ్వండి. మీరు వెళ్ళి షెహన్షాకి తెలియచేయండి, ఈ సలీం వారి ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా లేడు అని చెప్పండి. వారు కావాలంటే మురాద్నే షెహన్షాగా ఉండనివ్వచ్చు, కావాలంటే తక్షణం తనకి గద్దెని అప్పగించవచ్చు. కానీ మేం మాత్రం మా మనసు చెప్పిందే వింటాం. నేనేం చేయాలి అత్తయ్య గారు? చాలా పెద్ద సందిగ్ధ స్థితిలో పడిపోయాను. ఒక తల్లిగా నేను ఇద్దరు పిల్లలు గొడవ పడుతుంటే సహించలేకపోతున్నాను. అటు సలీం బాధ పెరిగిపోతూ ఉంటే ఇటు షహిన్షా తన పంతం వదలంటున్నారు. వారు ముందేమో నేను మతం మార్చుకోవడానికి ఒప్పుకోలేదు, తర్వాత సలీంకి శిక్ష విధించారు. ఇక నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. జోధా, నేను కూడా ఒక తల్లిని. నీ ఆవేదన అర్థం చేసుకోగలను. సలీంకి మురాద్కి మధ్య గొడవలు చూస్తుంటే నాకు కూడా బెంగగానే ఉంది. ఎక్కడ వీళ్ళిద్దరూ గతంలో మీ మావగారు తమ్ముడు చేసినట్టే చేస్తారేమోనని. కానీ ఒకటి మాత్రం చెప్పక తప్పదు, జలాల్ నిన్ను ఎలా చేయమంటే అలాగే చెయ్యాలి నువ్వు. నాకు అర్థం కాలేదు. తల్లి, నీకు తెలియంది కాదు. మురాద్కి కాబోయే షెహన్షా పదవి తాత్కాలికంగానే ఇవ్వబడింది. ఆ ఇరాన్ రాజు లొంగి వచ్చిన వెంటనే షెహన్షా ఆ పదవిని సలీంకే ఇచ్చేస్తారు కదా. అప్పుడన్నీ గతంలో లాగానే అయిపోతాయి. కానీ అత్తయ్య గారు, అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుందేమో. అప్పటికి సలీం మురాదులా అపార్థపు గోడలు ఎంతగా పెరిగిపోతాయంటే వాటిని మనం కూల్చలేకపోవచ్చు. నువ్వలా భయపడటంలో తప్పులేదు. వాళ్ళు హిందాల్ కామ్రాన్లలాగా అవుతారేమోనని నాకు కూడా బెంగగానే ఉంది. అత్తయ్య గారు చక్కగా సెలవిచ్చారు జోదా బేగం. సలీం మురాదులు కలిసిమెలిసి ఉండేలా చేయడానికి ఏదో ఒకటి చేయాలి మనం. సలీమా బేగం,
ఏం చేయాలన్నదే అర్థం కావడం లేదు. జోదా బేగం, ఒకప్పుడు మీరు మాణిక్యపురంలో ఎంతో తెలివిగా వ్యవహరించారు. ఆ తెలివితేటలే మీరు ఈ విషయంలో కూడా ఉపయోగించుకోవాలి. జోదా బేగం, నా ఉద్దేశంలో అనుబంధాల్ని మీరు అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరొక్కరే ఈ అన్నదమ్ముల బంధాన్ని కాపాడగలవారు. అలా కాపాడ్డానికి మీరే ఏదైనా మార్గం కనుక్కోవాలి. జోదా బేగం, మీరే చర్య చేపట్టినా నేను మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. అనర్కలి, మా పట్ల అంత కాఠిన్యం వహించకు. కేవలం మీరొక్కరే మాకు ఆసరాగా ఉంటున్నారు. మిగతా వాళ్ళంతా మమ్మల్ని వంచారు. అనర్కలి, మీరు మా నుంచి దూరం అయిపోకండి. అది మేము తట్టుకోలేము. నన్ను క్షమించండి సలీం రాకుమారా. నేను మిమ్మల్ని కలుసుకోలేను. సహించే ఆదేశాలను ధిక్కరించడం ద్వారా నేను వారికి మీ మీద మరింత కోపం కలిగించలేను. ఎవరెక్కడా? ఎవరది? సలీం రాకుమారుడి లేఖ. మాకు తెలుసు అనార్కలి, మీకు మమ్మల్ని కలవడం ఇష్టం లేదని తెలుసు. ఎందుకంటే ఇది షెహన్షా ఆజ్ఞ. కానీ మేం మీరు లేకుండా ఉండలేం. ఇవాళ రాత్రి నదీ తీరంలో మీకోసం వేచి ఉంటాం. మీరు గనక రానట్లయితే మీకు మా మీద ఎలాంటి ఇష్టమూ లేదని అనుకుంటాం మేం. బహుశా ఇదే మాకు చివరి రోజు కూడా అవ్వచ్చు. మీరొచ్చి మమ్మల్ని కలవకపోతే మేమిక ఇక్కడి నుంచి శాశ్వతంగా చాలా దూరం వెళ్ళిపోతాం. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇట్లు సలీం. నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పరిచావు రాకుమారా? ఇటు నేను సహించే ఆదేశాన్ని కాదనిలేను, అటు మిమ్మల్ని కాదనిలేను. నేనేం చెయ్యాలి? ఏమిటి మీరంటున్నది? ఇంత పెద్ద వంచనా? నేను కేవలం తాత్కాలిక కాబోయే షెహన్షానా? ఇరాన్ రాజుని తప్పుదారి పట్టించడానికి షెహన్షా నన్నిలా పావులా వాడుకుంటున్నారా? నిజం హుజూర్, నేను చెవులారా విన్నాను. ఆ ఇరాన్ రాజును అంతవరకే మీరు కాబోయే షెహన్షాగా ఉంటారు. వాటి తరువాత కాబోయే షెహన్షా పదవి సలీం రాకుమారుడికి ఇవ్వబడుతుంది. అంటే మున్ముందు షెహన్షా కూడా వారే అవుతారు. ఇంత పెద్ద దగా చేస్తారా? నన్ను సలీంకి కవచంలో వాడుకుంటారా? నిజమే, మీకు చాలా అన్యాయమే జరిగింది హుజూర్. ఎంతైనా మీరు కూడా షెహన్షా సంతానమేగా. వారి రక్తమే పంచుకుని పుట్టారు మీరు. అలాంటి మీ పట్లే ఇలా వ్యవహరిస్తారా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు హుజూర్. చెప్పాలంటే మీకు కూడా ఎలాంటి లోటు లేదే. మీరు పరిపూర్ణ రూపంలో ముసల్మాన్లు. మీరు షెహన్షా గారి చట్టబద్ధమైన పెళ్లి ఫలితంగానే పుట్టినవారు. మీరు ధైర్య సాహసాల్లో, శౌర్యంలో సలీం రాకుమారుడికి కొంచెం కూడా తీసిపోరు హుజూర్. మరి కాబోయే షెహన్షాగా మిమ్మల్ని ఎందుకు చేయకూడదు? అభ్యంతరం ఏముంది? కాబోయే షెహన్షా కాదు, పావుని చేసేశారు నన్ను. రాజకీయ చదరంగపు ఆటలో ఒక పావుగా వాడుకున్నారు ఆ షెహన్షా నన్ను. సలీం కోసమే అలా చేశారు. ఇది నేను ఏమాత్రం సహించబోను. తొందరపడకండి హుజూర్, నిదానం. సలీం రాకుమారుడు చేసిన తప్పే మీరు కూడా చేయకండి హుజూర్. ఆగ్రహం సామ్రాజ్య పరిపాలనకి అతిపెద్ద శత్రువు హుజూర్. ఎవరి మనసులోనైనా ఆగ్రహం ప్రవేశిస్తే వారికిక వేరే శత్రువులు అవసరం ఉండదు. దయచేసి కొంచెం
నిదానంగా ఆలోచించండి. మీరు ఎంతో దూరదృష్టితో ఆలోచించాలి హుజూర్. అంటే ప్రస్తుతం ఇది షెహన్షా ఉద్దేశం మాత్రమే. సలీం రాకుమారుని షెహన్షా చేయాలనేది కేవలం ఉద్దేశం మాత్రమే. అయితే ఆ ఉద్దేశం కనుక ఒకవేళ మారిపోయినట్లయితే అప్పుడు షెహన్షా తన ఉద్దేశం ఎందుకు మార్చుకుంటారు? షెహన్షా మార్చుకోరు, మీరే అది మారేలా చూడాలి. సలీం రాకుమారుణ్ణి రెచ్చగొట్టండి. మీరు చెప్పేదేమిటో మాకు అర్థమైపోయింది. ఏ విధంగా చూసిన అన్ని విధాలుగాను నేను సలీం కంటే మెరుగని షెహన్షాకి నిరూపిస్తాను. తన కుటుంబంలో తలెత్తిన చిక్కుముడుల్ని విప్పడానికి జోధా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే తను ఏం చెయ్యాలన్నది ఆవిడికి తోచడం లేదు. అదే ఆలోచిస్తోంది. అదా బేగం సాహిబా, మీరు రమ్మని కబురు పెట్టారు గనక మేము ఇక్కడికి వచ్చాం. లేదంటే మీ విశ్రాంతికి భంగం కలిగించడం మాకు ఇష్టం లేదు. కానీ తీరా వచ్చాక మీ మనసు అంతగా బాగోలేదనిపిస్తోంది. అందువల్ల మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తోంది. నేను మిమ్మల్ని వెళ్ళిపోమ్మని అనలేదే. అంటే మమ్మల్ని ఇక్కడే ఉండిపోమంటారే? ఒక్క క్షణం పాటు మేము ఇక్కడ ఉండగా మీరు వేరే ఎవరినో చూస్తున్నారు అనుకున్నాం. తీరా చూస్తే మీరు మా చిత్రపటాన్ని చూస్తున్నారు. చూడండి, తరివి తీరా చూడండి మమ్మల్ని. ఏం చేస్తాం? ఇప్పుడు చిత్రపటాలు చూసే తృప్తి పడాల్సి వస్తుంది. గతం మళ్ళీ తిరిగి రాదు. అప్పట్లో మీరు అస్వారుడ బంత ఆట ఆడేవారు. ఇంతకీ మీరు అసలు సంగతి చెప్పనే లేదు. మీరు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? నేనేమనుకున్నానంటే పెద్దవాళ్ళకి పిల్లలకి మధ్య అస్వారుడ బంతాట పోటీ పెడితే బాగుంటుందనుకున్నాను. అదంతా సరేగాని ఎవరిని మీరు పెద్దవాళ్ళు అంటున్నారు? మిమ్మల్ని. వేరే ఎవరినంటాను? అరే, మేమింకా పెద్దవాళ్ళం ఎక్కడయ్యాం? మేమింకా యువకులమేగా. చాలండి చెప్పారు గాని కాసేపట్లో అది తేలుతుంది. మీరే అంటారు మాకు నిద్ర వస్తుందని. అలాగే మీకు కాళ్ళు చేతులు తల ఒళ్ళంతా నొప్పిగా ఉందంటారు. అంటే అర్థం మీరు ముసలివారైపోయారనేగా. అందుకనే ఈ పోటీ సంగతే నేను మర్చిపోదలిచాను. ఎందుకంటే ముసలివాళ్లకి ఇంకా యువకులకి మధ్య పోటీ పెట్టినా ఏం బాగుండదుగా. పైగా అంతేకాకుండా షహిన్షా ఓడిపోవడం మాకిష్టం లేదు కూడా. అంటే మేము ఓడిపోతాం అనుకుంటున్నారా? అనుకోవడమా? నాకు తెలుసు. ఒకవేళ మేము గెలిస్తే మాకు ఏమి ఇనాం ఇస్తారు? చాలండి, గెలిచినప్పుడు కదా ఇనాం గురించి ఆలోచించాలి. అంటే ఒకవేళ గెలిస్తే అప్పుడు మీరేం కోరితే అది మీకు తప్పకిస్తాను. కానీ ఒకవేళ ఓడిపోతే? మీరు మమ్మల్ని ఏదడిగితే అది. కానీ పోటీ కేవలం మగవాళ్ళకే కాదు, బేగంల మధ్య కూడా పోటీ జరుగుతుంది. ఆ పోటీ గురి ఛేదించే పోటీ. అంతే కదా, నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే మేము బయలుదేరతాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏర్పాట్లు చేయాలిగా. ఏదైనా ఇది మా పరువుకు సంబంధించింది. అంటే మా ఉద్దేశం, మాకు బదులుగా మా పిల్లల చిత్రపటాలు ఇక్కడికి రావటం మాకు ఇష్టం లేదు. అలాగే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఒకవేళ మేము గెలిస్తే గనక మేము కోరింది ఇవ్వాలి మీరు. నా పథకం ఫలిస్తే చాలు. మురాద్, సలీం, షహిన్షాలకి మధ్య వచ్చిన తగాదాలు సమసిపోతే చాలు. అది జరిగేలా చూడు భగవంతుడా. అనార్కలి వచ్చేసింది. सारी सारी रहना जागे प्यार में दो नैन। అనార్కలి, మీరు కనుక మమ్మల్ని కలవడానికి రాకపోతే మీరు మా గుండెను గాయపరిచిన వారవుతారు.